హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచరక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకు అమెజాన్లోని, ఫ్లిప్కార్ట్లోని కూడా సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా. ఈ సేల్స్లో మనం అసలు పర్చేజ్ చేయకూడనటువంటి స్మార్ట్ టీవీస్ ఏంటి, పర్చేజ్ చేయవలసినటువంటి స్మార్ట్ టీవీస్ ఏంటి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సేమ్ ప్రైజ్లో వచ్చినప్పటికీ కూడా మనకి పిక్చర్ క్వాలిటీలోని, అలాగే పెర్ఫార్మెన్స్లోని, ఆడియో క్వాలిటీలోని కంప్లీట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. చాలామంది తెలియక ఏంటంటే తక్కువ ప్రైజ్గా వస్తుంది కదా అని చెప్పేసి మంచి స్మార్ట్ టీవీస్ మానేసి ఇటువంటి పనికిరాని స్మార్ట్ టీవీస్ అయితే పర్చేజ్ చేసుకుని చాలా వరకు బాధపడుతున్నారు అనమాట. అందు గురించే ఈ సిరీస్ అయితే ప్రతి సేల్స్లోని కూడా తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా ఎందుకబ్బా లైక్ చేయడం మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. సో దయచేసి వీడియోని ఇప్పుడే లైక్ చేసేయండి, ఎందుకంటే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి మీరు లైక్ చేయడం మర్చిపోతారు. సో వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్నటువంటి ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోవడం వల్ల ట్రస్టెడ్ అలాగే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు పొందడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం పర్చేజ్ చేయకూడని టీవీ విషయానికి వచ్చినట్టయితే ఎల్జీ UR75 ఇది మనం 2023లో లాంచ్ అవడం జరిగింది. ఇది ఆల్ఫా 5 ప్రాసెసర్తో ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇందులో 1.5 GB 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని మనకు అప్డేట్స్ కూడా ఇంకెన్నో రావన్నమాట. మహా వస్తే ఒక 3 అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ అన్నీ కూడా చాలా డీసెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 29,000 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. 29,000 రూపాయలు పెట్టి ఈ టీవీ పర్చేజ్ చేయడం కంటే ఎల్జీలోనే 2025 వెర్షన్ టీవీ అయితే ఉంది. దాని ఒక మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి LG UA82 అన్నమాట. ఇది మనకి 29,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట. వితౌట్ కార్డ్ ఆఫర్ మనకి 29,000 రూపాయలు అయితే వస్తుంది. విత్ కార్డ్ ఆఫర్ అని యాడ్ చేసుకుంటే మాత్రం ఇది 27,000 రూపాయల బడ్జెట్లోనే వచ్చే అవకాశం అయితే ఉంది. అది కూడా SBI క్రెడిట్ కూడా యాడ్ చేసుకోండి. అప్ టు మనకి 2,000 వరకు డిస్కౌంట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీంట్లో ఆల్ఫా 7 AI ప్రాసెసర్తో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 2 GB ర్యామ్ అయితే వస్తుంది, అలాగే 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది, మంచి బ్లాక్స్తో వస్తుంది, మంచి నియర్ టు నేచర్ కలర్స్ అయితే వస్తాయి అన్నమాట. మన పిక్చర్ క్వాలిటీ ఏ ప్రాబ్లం కూడా లేదు, ఆడియో క్వాలిటీ కూడా చాలా బెటర్ అయితే ఉంటుంది. మీ అందరూ గుర్తుందా, LG UT80 ఉంది కదా, సేమ్ దాంట్లో మనం ఏదైతే ఆడియో క్వాలిటీ ఎక్స్పీరియన్స్ చేసామో సేమ్ క్వాలిటీ ఆడియో వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గేమింగ్ కూడా ఈ టీవీ బెటర్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్, పర్చేజ్ చేయకూడని టీవీ విషయానికి వచ్చినట్టయితే TCL P71K ఇది 2025లో లాంచ్ అయింది అనమాట. దీని పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. గేమింగ్ ఆడుకోవాలనుకున్న వాళ్ళ కోసం కూడా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. దీని ఒక ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 27,990 రూపాయలు వీళ్ళైతే సేల్ చేయడం జరుగుతుంది. అన్నీ బాగున్నాయి బ్రో, మరి ఎందుకు అంటున్నాం అంటే మనం ఒక 1,000 రూపాయలు ఇంకా తగ్గించుకున్నామంటే సేమ్ పిక్చర్ క్వాలిటీ, సేమ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి ఇంకొక టీవీ కూడా TCLలోనే అవైలబుల్ అయితే ఉంది. దాని యొక్క మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి TCL T8C అన్నమాట. సో దీంట్లో కూడా సేమ్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, సేమ్ ఆడియో క్వాలిటీ ఉంటుంది, MEMC కూడా సేమ్ అయితే ఉంటుంది, డిఫరెన్స్ ఏమీ కూడా ఉండదు. కాకపోతే దీని యొక్క ప్రైస్ వచ్చేటప్పటికి 26,999 రూపాయలు రావడం జరుగుతుంది. 1,000 రూపాయలు తగ్గింది. అలా మీరు SBI కార్డ్ ఆఫర్ అని యాడ్ చేసుకున్నారంటే ఇంకొక 1,000 రూపాయలు తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్, పర్చేజ్ చేయకూడని టీవీ వచ్చేటప్పటికి సామ్సంగ్ విస్టా ఇది మనకి రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, అన్నీ కూడా చాలా డీసెంట్గా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా మంచి నియర్ టు నేచర్ కలర్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇదేమో QLED అయితే కాదు, డైరెక్ట్ LEDతోనే రావడం జరుగుతుంది. అది ఇది మనకి 28,990 రూపాయలు అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ బడ్జెట్లో ఈ టీవీ పర్చేజ్ చేయడం కంటే శాంసంగ్లో ఇన్ఫినిటీ విజన్ అయితే ఉంది, ఈ టీవీని పర్చేజ్ చేసుకోండి. రెండిట్లోని కూడా మీకు సేమ్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, సేమ్ ఆడియో క్వాలిటీ ఉంటుంది, సేమ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. రెండు పక్క పక్కన పెట్టి చూసినా సరే డిఫరెన్స్ ఏమీ ఉండదు అనమాట. ఒక్క పేర్లో మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే భయ్య, ఈ రెండు టీవీస్లో ఒక్క చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది, అదే రిమోట్ అన్నమాట. మనకి విస్టా వచ్చినప్పటికి ఏంటంటే ఆ రిమోట్లో మైక్ అయితే రిమూవ్ చేసేసాడు. అదే ఇన్ఫినిటీ విజన్లో వచ్చినప్పటికి మైక్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. మనం ఈ మైక్ అనేటువంటిది డే టు డే యూజ్లో మనకి చాలా మంచిగా అయితే హెల్ప్ అవడం జరుగుతుంది. కాబట్టి ఒక్క 500 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకొని ఇన్ఫినిటీ విజన్ మీరు అయితే పర్చేజ్ చేసుకోమని చాలా స్ట్రాంగ్ అయితే రికమెండ్ చేస్తాను అనమాట. ఇన్ఫినిటీ విజన్ వచ్చేటప్పటికి 29,490 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది. సో 500 రూపాయలకి ఏముంది, సో 500 రూపాయలు పెట్టేసి ఇన్ఫినిటీ విజన్ అయితే పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి యాసర్ ప్యూర్ QLED టీవీ. యాసర్ ప్యూర్ అంటే కొత్త బ్రాండ్ అయితే కాదు, ఇది యాసర్ వాళ్ళకి సబ్ బ్రాండ్ అనమాట. సో దీన్ని రీసెంట్గానే నేను టెస్ట్ చేయడం జరిగింది. పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది. ఇందులో HDR10 ఉంటుంది, HL అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, అలాగే డాల్బీ విజన్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. ఆడియో క్వాలిటీ కూడా చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇందులో డాల్బీ అట్మోస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, ఎక్కడ కూడా ల్యాగ్ అయితే అవ్వట్లేదు అనమాట. పైగా ఇది Google TVOSతో రావడం వల్ల లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 23,999 రూపాయలు వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అనమాట.
మీరు ఒక్క ₹1000 తగ్గించుకోండి భయ్య, సేమ్ పిక్చర్ క్వాలిటీ సేమ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటివి యాసర్ నుండి అయితే వస్తుంది. అదే మనకి యాసర్ వి ప్రో సిరీస్ అన్నమాట. దీని ఒక ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ₹22,999 రావడం జరుగుతుంది. మనకి ఎస్బీఐ బ్యాంక్ ఆఫర్ కూడా ఉందన్నమాట. ఇంకొక ₹1000 తగ్గే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది ఎవరైనా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుంటే మాత్రం. నెక్స్ట్ పర్చేస్ చేయకూడని టీవీ విషయానికి వచ్చినట్టయితే హైసెన్స్ E6n, ఇది 2024 మోడల్. దీంట్లో డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా అయితే ఉంటుంది అనమాట. హైసెన్స్ అనగానే మనకు గుర్తొచ్చింది వెడా ఓఎస్, కాకపోతే దీంట్లో గూగుల్ టీఓఎస్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. 2024లో తక్కువ బడ్జెట్లో ఎవరైనా టీవీ తీసుకోవాలంటే ఎక్కువ పర్చేస్ చేసిన టీవీ కూడా హైసెన్స్ E6 అనమాట. సో నేను కూడా ఎక్కువగా అయితే రికమెండ్ చేయడం జరిగింది. కాకపోతే 2025లో ఇంక ఈ టీవీని మీరు మర్చిపోవడం బెటర్ అనమాట. మీరు ఒక్క ₹3,000 అదనంగా యాడ్ చేసుకున్నారంటే మాత్రం హైసెన్స్ నుండే E7Q అన్న మోడల్ నెంబర్తో QLED టీవీ రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది, మంచి వివిడ్ అలాగే పంచింగ్ కలర్స్ అయితే వస్తున్నాయి. బ్లాక్స్ అయితే మాత్రం మంచి డీపర్ బ్లాక్స్తో వస్తుంది అనమాట. వైట్స్ కూడా మంచిగా న్యూట్రల్ అయితే ఉంటాయి అనమాట. అలాగే సౌండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది, అలాగే పెర్ఫార్మెన్స్ కూడా బెటర్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ₹25,999 సేల్ చేయడం జరుగుతుంది. మీరు కనుక ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకున్నారంటే మనం ₹1,500 వరకు ప్రైస్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ ఇది మనకి ₹2,400 బడ్జెట్లో అయితే వస్తుందన్నమాట. సో మీరు ₹2,400 బడ్జెట్లో దాన్ని పర్చేజ్ చేసుకోవడం కంటే దీన్ని పర్చేజ్ చేసుకోవడం బెటర్ అని మీకు స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నమాట. మీకు అర్థమైంది కదా, ఈ సేల్స్ అసలు పర్చేజ్ చేయకూడని టీవీస్, వాటి ప్లేస్లో పర్చేజ్ చేయవలసినటువంటి టీవీస్ అనమాట. సో ఇది కంప్లీట్గా మీకు ఈ వీడియో వచ్చేటప్పటికి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు తెలిసినటువంటి 2 టీవీస్ మధ్య కంపారిజన్స్ అయినా ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా మీకైతే క్లారిఫై ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు మన ఇన్స్టా పేజ్లో కూడా జాయిన్ అవ్వండి, అక్కడ మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సేల్స్ అన్ని రోజులు కూడా నేను మీకైతే అవైలబుల్ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో, ఓకేనా. అలాగే ఫ్రెండ్స్, మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. మీ డీల్స్ అనేటువంటి మ్యాక్సిమం నైట్ టైం అయితే రావడం జరుగుతుంది అనమాట, మంచి మంచి డీల్స్ అన్ని కూడా. సో ఆ డీల్స్ అయితే మాత్రం మీరు మిస్ అవ్వకండి. అలాగే మీరు డిస్క్రిప్షన్ కూడా ఓపెన్ చేసుకోండి, మంచి ఇంపార్టెంట్ టీవీస్ లిస్ట్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, మీకు కావాలంటే అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే కింద కామెంట్ సెక్షన్లో కూడా చెక్ చేసుకోండి, మీ పనికి వచ్చేటువంటి వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మన టోటల్గా ఈ వీడియో వచ్చినప్పటికి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా, అందరూ చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.